బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే గారు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి మరియు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణం, శ్రీకృష్ణానగర్. తొలి ఏకాదశి అంటే ఈ ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఆయనాలు ఉంటాయి మనకి. ఇవాళటి వరకు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళతో అయిపోతుంది. కాబట్టి దానికి తొలి ఏకాదశి అంటే ఇక పండుగలు కూడా ఈ ఏకాదశి నుంచే ప్రారంభమవుతారు. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఇది చాలా విశేషమైనటువంటి ఏకాదశి. ఇది శివునికి విష్ణుమూర్తికి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది. ఉపవాసాలు ఉంటారు, స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేసుకుంటారు. కాబట్టి తొలి ఏకాదశి అంటే వాటి నుంచి పండుగలు ప్రారంభం. మళ్ళీ ఉగాదికి అయిపోతాయి పండుగలు. ఉగాది నుంచి ఏకాదశి వరకు పండుగలు ఏం రావు మధ్యలో. అందుకని ఏకాదశి నుంచి మళ్ళీ ఇక దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. కూడా ఈ టైంలో ఎక్కువ వస్తారు, పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు ఎందుకు వాళ్ళకి ఉపయోగాలు ఏంటి ఆ రోజు? అది ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలం కదా. ఇవాళ వరకు ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. కాబట్టి ఇక ఆఖరు మళ్ళీ 6 నెలల వరకు ఉత్తరాయణ పుణ్యకాలం రాదు. ఏ కార్యక్రమం చేసినా, ఇప్పుడు మనం ఉపనయనాలు చేసినా, ఏదైనా మంచి పని చేసినా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయాలి. భీష్ముడు ఏం చేశాడు? ముందే చనిపోవాలి ఆయన, కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఆయన అలాగే చేయ మీద పడుకొని ఉన్నాడు. అంటే అంత విశేషమైనటువంటి రోజు అన్నమాట ఇవాళ ఏకాదశి. అందుకని ఏకాదశి నాడే చనిపోయాడు. భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది మనకి. అందుకని ఇది కూడా ఏకాదశి పండుగ, తొలి ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఇవాళ వరకు ఉంటుంది. కాబట్టి అభిషేకాలు అర్చనలు అన్నీ చేసుకుంటారు. భక్తులు లేచాక అంటే పొద్దున్న లేచిన కాంచి ఎలా ఉండాలి? తొలి ఏకాదశికి గుడికి ఎలా రావాలి? కొన్ని ప్రవర్తనలు ఉంటాయి కదండి, ఎలా నిష్టలు ఉంటాయి, ఎలా ఉంటాయి చెప్పండి కొన్ని. మనమే పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీసుకొని తలంటి స్నానం చేసి స్వామివారి గుడికి వస్తాం. వచ్చేసి అభిషేకము అర్చనను ఆకు పూజను వరమాల పూజను ఏది స్వామికి ప్రీతి ఉంటే ఏ గుడి ఉంటే ఆ గుడిలో. ఇప్పుడు శివాలయం ముందే అభిషేకం చేయించుకుంటాం శివుడికి, విష్ణాలయం ముందే అర్చనలు చేయించుకుంటాం, వడమాల చేసుకుంటాం, ప్రసాదాలు చేసుకుంటాం. అందుకని ప్రొద్దున్నే కొంతమంది వాళ్ళ ఉపవాసం ఉంటారు. ఏకాదశి కదా, ప్రతి ఏకాదశి ఉండేవాళ్ళు ఉంటారు, ఈ తొలి ఏకాదశికి ఉండేవాళ్ళు ఉంటారు. శివరాత్రికి ఎలా ఉంటారో ఈ తొలి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. అందుకని స్నానం చేసి గుడికి వచ్చి పోయిన తర్వాతనే వాళ్ళు పాలు కాఫీ ఏదైనా తాగుతారు. అంతవరకు దాకా ఏం ముట్టుకోరు. అందుకని దీన్ని తొలి ఏకాదశి అంటారు.